షాలోం అందరికీ. శ్రమకాల ధ్యానములు 3వ దినము. మరి దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను ఒకసారి ధ్యానిద్దాము. యెషయా గ్రంథము 58వ అధ్యాయము 6వ వచనం నుంచి 8వ వచనం వరకు ఒకసారి చదువుకుందాం. దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు, నేను ఏర్పరచుకొనిన ఉపవాసము గదా, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములిచ్చుటయు, ఇదియే గదా నాకిష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చొప్పువలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగంన కావలి కాయును. ప్రియమైన వర్లారా, మరి ఉపవాసము ఏ విధంగా చెయ్యాలి అన్నది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చాలా వరకు ఉపవాసం అనగా బాహాటముగా కనిపించేది మరిగా ఉంటుంది, మరి హృదయం అయితే దేవునికి దూరంగా ఉంటున్న పరిస్థితులు. ప్రియమైన వార్లరా, అయితే ఉపవాసములో కూడా చాలా మంది దేవునితో సహవాసం చేయడం మానేసి ఆచారాల మీద చాలా ఇంట్రెస్ట్గా ఆచారాలకు ఇచ్చే ప్రయారిటీ, మరి అసలు ఉపవాసం చేయుటలో ఉండాల్సిన లక్షణాలని పక్కన పెట్టేస్తున్న పరిస్థితులు ఉంటున్నాయి. ప్రియమైన వార్లరా, చూడండి ఒకసారి యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనము. ప్రభువు ఇలాగు సెలవిచ్చి ఉన్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గనపరుచుచున్నారు గాని తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు. వారు నా ఎడల చూపు భయభక్తులు మానవుల విధులను బట్టి వారు నేర్చుకొనినవి. ప్రియమైన వార్లారా, చాలా మంది మానవుల విధులను బట్టి చేస్తున్నారు కానీ ఉపవాసము దేవునికి వారి హృదయాలు అయితే దూరంగా ఉంటూ ఉన్నాయి. ప్రియమైన వార్లారా, చాలా మంది కొంతమంది పాపులారిటీ గురించి కూడా ఉపవాసాలు చేసే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఉపవాసం చేస్తూ ఉంటే మరి సంఘ సభ్యులు కానీ, సేవకుడు కానీ, మరి ఇంట్లో వారు కానీ వారికి విలువ ఇచ్చే పరిస్థితులు ఉంటాయి కాబట్టే ఉపవాసం చేసే వాళ్ళు ఉంటారు. ప్రియమైన వార్లరా, ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ప్రియమైన వార్లరా, ఇంకా చెప్పాలంటే దీన్ని దేవుడు అంటున్నాడు వేషధారణ. ప్రియమైన వార్లరా, ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేయకుండా, ఎటువంటి హృదయముతో ఉపవాసము చేయాలో అటువంటి హృదయముతో ఉపవాసము చేయకుండా కేవలము ప్రజల మధ్యన ఒక మంచి పేరును సంపాదించడానికి కూడా ఉపవాసం చేసే పరిస్థితులు చాలా మందిలో ఉంటూ ఉంటాయి. ప్రియమైన వార్లారా, ఉపవాసము నిన్ను ఒక మంచి వ్యక్తిగా మార్చేలాగా ఉండాలి. ప్రియమైన వార్లారా, ఎవరి హృదయం అయితే ఉపవాసం చేస్తున్న వారి హృదయాలు మారట్లేదో, ఉపవాసం చేసిన తర్వాత వారి భక్తి జీవితం మారట్లేదో, మరి అది వారికి సమయం వృధా చేసుకోవడం తప్ప ఇంకొక విషయం ఏమీ కాదండి. ప్రియమైన వార్లరా, మరి నీవు ఉపవాసం చేస్తున్నప్పుడు దేవునితో సమీపముగా ఉంటున్నప్పుడు ఆయన స్వరూపంలో మార్చబడాలి కానీ కేవలము అది ఉపవాసం అనే టైటిల్ నువ్వు పెట్టుకున్నంత మాత్రాన ఉపయోగం లేదు కదా. ఉపవాసం చేయవారు ఏ విధంగా ఉండాలట? తన్ను తాను తగ్గించుకోవాలి, సమర్పణ కలిగి ఉండాలి. ఈ రెండు లేకుండా చేసే ఉపవాసం వలన వారికి ఉపయోగం ఏమీ లేదు. ప్రియమైన వార్లారా, వారికి ఉపయోగము ఏమీ లేదు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 16 నుంచి 18 వరకు చదువుకుందాం. మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముక్కులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుష్యులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనుము, అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. ప్రియమైన వార్లారా, ఉపవాసము చేయాల్సిన విధానము ఈ విధంగా చేయాలి. రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీ ఉపవాసాన్ని బట్టి నీకు జవాబు ఇవ్వాలి కానీ ప్రజల మెప్పు కొరకు నువ్వు చేస్తే ఆ ఫలము నువ్వు పొందుకున్నావంతే. ప్రియమైన వార్లారా, ఉపవాసము చేయుచున్న వారి యొక్క విధానం ఎలా ఉండాలట? దేవునికి సమీపంగా ఉండాలి, మనుష్యులకు సేవ చేసే విధంగా ఉండాలి. ఈ విధంగానమ్మా మనుష్యులకు సేవ చేసే విధానంగా ఉండాలి. ఏ విధమైన సేవ అంట? ప్రియమైన వార్లారా, మన మూలవాక్యం చూసినప్పుడు 6వ వచనంలో ఏ విధంగా ఉందంట ఒకసారి చూడండి. దుర్మార్గులు కట్టిన కట్టులు విప్పుటయు, కాడుమాను మోకులు తీయుటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు,
ప్రతి కాడిని ఇరుగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసము కదా. ప్రియమైన వార్లరా, క్రైస్తవునికి కేవలము క్రైస్తవుడు తన కుటుంబం మాత్రమే కాదండి, తన సంఘం మాత్రమే కాదండి, క్రైస్తవుని యొక్క బాధ్యత సమాజము. ఎవరైతే అన్యాయానికి గురవుతున్నారో, ఎవరైతే బాధింపబడుతున్నారో, ఎవరైతే తృణీకరింపబడుతున్నారో, ఎవరైతే మోసగింపబడుతున్నారో, ఎవరైతే పీడింపబడుతున్నారో వారి పక్షమున క్రైస్తవుడు ఉండాలి. క్రైస్తవునికి సామాజిక బాధ్యత కూడా ఉన్నది. కేవలము ఆధ్యాత్మిక బాధ్యత మాత్రమే కాదండి, క్రైస్తవుడు సమాజము కొరకు, మరి సమాజములో క్రీస్తు బిడ్డగా ఆయన నామ మహిమార్థమై వెలుగొందాలి. అదే నిజమైన క్రైస్తవ్యం. ప్రియమైన వారలారా, అదే నిజమైన క్రైస్తవ్యం. మనం చూస్తే చాలా మంది నాయకులు, దేశ నాయకులు క్రీస్తు యొక్క ప్రతినిధులుగా ఆ దేశముల్లో వెలుగును ప్రసరింపచేశారు. అది సామాజిక బాధ్యత. ప్రియమైన వారలారా, అదేవిధంగా క్రైస్తవుడు మంచి హృదయంతో స్పందించేవాడిగా ఉండాలి. ఏ విధమైన స్పందన అంటే, ప్రియమైన వారలారా, ఆహారం కొరకు ఎదురు చూస్తున్న వారికంట ఆహారం పెట్టాలంట. 7వ వచనంలో మనం చూస్తే, నీ ఆహారమును ఆకలిగొన్న వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పుకొనకుండుటయు, దిక్కుమాలిన బీదలకు నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ప్రియమైన వారలారా, నువ్వు జాలి చూపిస్తున్నావా? జాలి గల హృదయాన్ని కలిగి ఉన్నావా? ఆహారం కొరకు అలంటిస్తున్న వారికి ఆహారాన్ని పెట్టడానికి నీవు సంకోచిస్తున్నావా? బీదలకి వస్త్రాలను ఇవ్వడానికి నువ్వు సంకోచిస్తున్నావా? నీ రక్త సంబంధికులు, నీ యొక్క తోటి విశ్వాసులు మరి పేదరికంలో ఉన్నప్పుడు వారికి నువ్వు ఉండి కూడా సహాయం చేయడానికి ఆలోచిస్తూ ఉన్నావా? ఒకసారి ఆలోచించు. దేవుని బిడ్డలు, ఉపవాసం చేస్తున్న వారి బిడ్డలు ఇతరులకు మేలు చేసేవారుగా ఉండాలి, జాలి కలిగిన వారుగా ఉండాలి. యేసుక్రీస్తు నీ ఎడల ఏ విధంగా జాలి చూపించాడో బైబిల్ ఒక మాట ఉంది కదా, జన సమూహమును చూసి వారు చాలా ఇబ్బందులకు గురవుతూ, అనగా ఆరోగ్య సంబంధమైన విషయాల గురించి దురాత్మలతో పీడింపబడుతూ మరి దేవుని కొరకు వచ్చి మేలు పొందాలని యేసుక్రీస్తు దగ్గర వారు వస్తూ ఉన్నప్పుడు ఒక మంచి మాట ఉంటుంది కదా, క్రీస్తు వారిని చూసి కనికరపడి. మరి నీ తండ్రి యొక్క కనికరము, ఆ యొక్క క్యారెక్టరిస్టిక్స్ నీలో ఉన్నాయా? ఒకసారి ఆలోచించు. అదేవిధంగా చూడండి, మరి 8వ వచనం అనగా 7వ వచనం ఆఖరిలో మరి దేవుడు ఇటువంటి హృదయం కలిగిన వారిని ఏం చేస్తాడంట, ఒకసారి చూద్దాము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. ప్రియమైన వారలారా, స్వస్థతను పొందుకుంటావు, నువ్వు వెలుగు వలె ప్రకాశిస్తావు, వేకువ చుక్కవలే. ఆయన వాగ్దానం చేసి వెనక్కి తీసుకునే దేవుడు కాదు. ప్రియమైన వారలారా, ఎంతో నిష్ఠతో ఉపవాసం చేస్తున్న నీవు, లేకపోతే ఏ విధంగా ఉపవాసం చేయాలి అని ఆలోచిస్తున్న నీవు, దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఈ 3వ రోజున నీవు ఆయన దగ్గరికి ఎలా రావాలి? విధేయతతో, సంపూర్ణ సమర్పణతో. అదేవిధంగా మరి నీవు దేవునికి దగ్గరగా ఉండాలి, నీ హృదయం దేవునికి దగ్గరగా ఉండాలి. ఇతరులకు చూపించుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు బాహాటముగా గొప్పగా ప్రకటించుకోవాల్సిన అవసరం లేదు నేను ఉపవాసం ఉన్నానని. అదేవిధంగా తోటి సమాజానికి నువ్వు సేవ చేసేవాడిగా ఉండాలి. అన్యాయానికి గురవుతున్న వారికి, మరి అదేవిధంగా బంధకాల్లో ఉన్న వారికి, ప్రియమైన వారులారా, వారికి నువ్వు సహాయం చేయాలి. నీకు సామాజిక బాధ్యత కూడా ఉన్నది. నువ్వు జాలి కలిగి ఉండాలి, కనికరం కలిగి ఉండాలి, ఆహారం పంచిపెట్టేవాడిగా ఉండాలి, వస్త్రాలు ఇచ్చేవాడిగా ఉండాలి. ఒకవేళ నీకు లేకపోతే నువ్వు చేయలేవు, ఒకవేళ ఉంటే నువ్వు చేసే అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే నీ తండ్రి కనికరం గలవాడు, నీవు కూడా కనికరం కలిగి ఉండాలి. ప్రియమైన వారలారా, ఈ విధంగా నువ్వు ఉపవాసం చేసినప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. వేకువ చుక్కవలే ఏ విధంగా ఉదయిస్తాదో నువ్వు అలా ఉదయిస్తావు ఈ సమాజంలో. అదేవిధంగా నీకు స్వస్థత కలుగుతుంది, నీ నీతి ప్రకాశిస్తుంది. ప్రియమైన వారలారా, ఇవన్నీ మీరు పొందుకోబోతున్నందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.